నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వరలక్ష్మి. ఎన్నో సమస్యల పరిష్కారం తెలపడానికి మనతో పాటు కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను గురుగారు. గురుగారు, చాలా మంది కూడా తంత్రం అంటే భయపడతారు. అసలు ఇప్పుడున్న సమాజంలో తంత్రం అంటే చాలా మంది కూడా భయపడతారు. దానికి చాలా అతీత శక్తులు ఉన్నాయి. తంత్రంలో పలు రకాల విద్యలు కూడా ఉన్నాయి. అసలు ఈ తంత్రం అంటే నిజమా అబద్ధమా, ఏంటి దీని గురించి? ముఖ్యంగా మన భారతదేశం ఒకటే కాదండి, విదేశాలు అన్ని సైతం కూడా యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తంత్రము అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఈ తంత్రంలో ఎన్నో రకాల విద్యలు ఉంటాయి. దాంట్లో చేతబడి ఉంటుంది, హిప్నాటిజం ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, ఏక్షిణి, స్పిరిట్, బాలమతి, రూమవతి, రూపవతి, ధూమావతి, ఇంకా చెప్పుకుంటూ పోతే మందు పెట్టడం, మందు తీయటం, స్పిరిట్ లాంటివి, జిన్నాతు, పరి, ఇలాంటి ఎన్నో రకాల విద్యలు ఉంటాయి. ఇంకా తెలియని విద్యలు చాలా ఉంటాయి ప్రపంచంలో. వాటి పేర్లు సారాంశము ఏదైనా సరే, ఇబ్బంది పడేది, నాశనం అయ్యేది, బాధపడేది, రేపటి రోజున భంగపడేది మొత్తం ప్రజలే, జనమే. ఎందుకంటే ఇలాంటి విద్యల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు కోసం చేసేది కాదు, నాశనం కోసం చేసేదే ఎక్కువ శాతం కనిపిస్తుంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విద్యలు అన్నింటిలో కూడా ఎందుకు ఉపయోగించేవారంటే, హిట్లర్ సైతం కూడా దేశాన్ని కాపాడాలని చెప్పేసి హిప్నటైజింగ్ చేసి వారి యొక్క సైన్యాన్ని మొత్తం తన చుట్టూ తిప్పుకొని వారు ఏది చెప్తే అది చేస్తే అప్పుడు యుద్ధం జరుగుతుంది. వారి సైన్యం కోల్పోయినా కూడా దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. అది మనకి చేసేవారు. కృష్ణుడి సైతం భారతంలో చేసిండేవారు. అందుకే గయోపాక్ష ఇప్పుడు మనకి ఎన్నో రకాల సంవత్సరాల పాటు జరిగినటువంటి యుద్ధ భూమి ఉంది మనకి. భారతంలో ఎన్నో కోట్ల నుంచి మరణించినటువంటి యుద్ధ భూమి ఉంది మనకి. కర్ణుడు సైతం కూడా అందరూ కూడా మరణించి దేశాన్ని కాపాడేటువంటి ప్రపంచంలో చేసేదానికి క్రియ ఈ హిప్నాటిజం చేస్తారనమాట. ఎప్పుడైనా రాజులైనా మంత్రులైనా ఎవరైనా సరే హిప్నాటిజం ద్వారా రాజ్యాల్ని కాపాడినటువంటి ఇది మన చరిత్ర ఉంది మనకి. అలానే మంచితనం కోసం చేస్తే తంత్రం కన్నా మంత్రం త్వరగా పనిచేస్తుంది. మంత్రంలో ఉందే తంత్రం, కానీ తంత్ర సాధన త్వరగా పనిచేస్తుంది. తంత్ర యోధన సరగా పనిచేస్తుంది. కానీ మంత్రంతో పోలిస్తే తంత్రం అనేది పనికిరాదు. మనకి త్వరగా పని అవ్వాలి, ఆర్టిఫిషియల్గా కావాలి అంటే కనుక తంత్రం. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఇద్దరు, ఒక పక్కన ఒక ఎమ్మెల్యే, ఇంకో పక్కన ఒక ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే దగ్గర డబ్బులు లేవు, ఒక ఎమ్మెల్యే డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులు లేని వారే గెలుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమి ఇవ్వకపోయినా గురువు ఉంటారు. గురువు ఎవరికైతే మంచి స్థానంలో ఉండి వెనక సపోర్ట్ చేస్తారో వారు ఖచ్చితంగా గెలుస్తారు. పారిశ్రామిక వ్యక్తులే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, మరి ఇతర వ్యక్తులైనా సరే. తంత్రం అంత గొప్పది. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు వెనక ఖచ్చితంగా గురువు ఉంటారు. పారిశ్రామిక వ్యక్తులు వెనక ఖచ్చితంగా గురువు ఉంటారు. నా వెనక 22 మంది ఉన్నారు. అంటే గురువులు కాదు, నేనే 22 మంది వెనకున్నాను. 22 మందికి నేను చూస్తున్నా. పొలిటీషియన్ కావచ్చు, పారిశ్రామిక గురువుగా వాళ్ళందరూ కూడా హైలోనే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ హైలోనే ఉంటారు. కానీ నేను సిల్వర్ రింగ్సే పెట్టుకుంటుంటాను. ఎందుకంటే నేను డబ్బులు ఆశించిన వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది కదా, అలాంటి వాళ్ళకి నేను ఉంటాను. సో కొంతమంది ఉంటారు, కొమ్ము కాసేవారు ఉంటారు, ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని నాశనం కావాలని చేసే విద్య ఒకటి, మనం బాగుపడాలని చేసే విద్య ఒకటి. ఇక్కడ మనకి అర్థమవుతుంది కదండి, మంచి ఉంది, చెడు ఉంది, రెండు విధాలుగా. ఎదుటి వాడిని నాశనం చేసి మనం బాగుపడాలి. ఇది తంత్ర విద్యలో ఇది చేయకూడదు. ఇలాగా ఇప్పుడు ఉన్నటువంటి గురు వ్యవస్థ మొత్తం కూడా ఎదుటి వ్యక్తిని నాశనం చేసి మనం బాగుపడాలి అనేటువంటి గురువులే ఉన్నారు. నా తత్వం ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తితో సంబంధం లేదు, మనం బాగుపడాలి, వారికన్నా హైక్ మనం వెళ్ళాలి. దానికి చేసే సాధనే తంత్ర సాధన. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం కానీ, సమస్య కానీ, ఇబ్బంది ఉండదు. మనకు ముందు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఇంకేదో పారిశ్రామికవేత్తలు కావచ్చు, వారికి ఎటువంటి సందర్భంలో కూడా వారికి సమస్య రాదు. యాక్సిడెంట్ అవడం కానీ, ఉన్న పలంగా పోవడం కానీ, ఆస్తులు నష్టపోవడం కానీ, కేసుల్లోకి వెళ్ళిపోవడం కానీ, ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ గురువు ఏదో తప్పు చేస్తున్నారు వాళ్ళ వైపున అని అర్థం. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అయితే ఒకప్పుడు కొత్తగా పెళ్ళి అవుతుంది, భార్యాభర్తలు ఒకరి మనసు ఒకరికి తెలియదు. పెళ్ళి అనగానే ఇప్పుడు జనరేషన్లో పెళ్ళికి విలువ లేదనుకోండి. ఒకప్పుడు జనరేషన్లో పెళ్ళి అంటే ఇంట్లో ఒక పండగ, నెలపాటు పండగ చేసుకునే వాతావరణం ఉంటుంది ఆ ఇంట్లోనూ. ఎంతోమంది వచ్చి దీవిస్తూ ఉంటారు. కంపార్టబిలిటీ అంటారు. ఒక వ్యక్తికి మరో వ్యక్తికి సంబంధం కుదిర్చేప్పుడు కంపార్టబిలిటీ అంటారు. ఎంతోమంది వచ్చి దీవిస్తూ ఉంటారు. ఆ స్వర్గంలో నిర్ణయిస్తారు పెళ్ళిళ్ళు అంటారు. అలాంటి పెళ్లి బంధం నిలబడాలి అంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు, గొడవలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు ఏం చేస్తారంటే
మరి జాతకం. కోడలు వెళ్ళిపోయినా కూతురు వెళ్ళిపోయినా ఎవరికైనా పొరుగు ప్రఖ్యాతం ఉంటుంది కదండి. అప్పట్లో ఒక సంబంధం పెళ్లి చేశారంటే చాలా గొప్ప విషయం. వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, పిల్లలు పుట్టట్లేదు, విడిపోయినారు, ఏదో సందర్భం కారణం వల్ల మనసులు కలవక ఇడిపోతూ ఉంటారు. కొంతవరకు పెద్దవాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోకూడదమ్మా అని నచ్చ చెప్తారు. ఈ రోజులు పేరెంట్స్ లాగా కొట్టాడమ్మా వచ్చేసాయి ఇంకా నేను వేరే పెళ్లి చేస్తాను, అది గొప్పగా చెప్పుకుంటారు ఈ రోజుల్లోనూ. పెళ్ళి అంటే మా అమ్మాయికి చాలా అనుభవం ఉందండి అని చెప్తారు. మా అబ్బాయికి పిల్లలు కూడా ఉన్నారండి, రెండో పెళ్ళికి అర్హుడు అని చెప్తారు ఈ రోజుల్లోనూ. అప్పట్లో అలా కాదండి, పరువు ప్రఖ్యాతం తోటి ఉండేది. అప్పుడు ఈ కోడలే ఉండడానికి, ఆ కొడుకే ఉండడానికి బాగుండేందుకు భార్య మాట వినాలని, భర్త మాట వినాలని మొరుగు ముందు పెట్టేవారు. ఇప్పుడు అడిగి చేయించేవారు. అప్పుడు ఏమయ్యేదంటే ఉమ్మడి కుటుంబంగా ఉండేసి వారి మాట వింటూ మనసు అర్థం చేసుకునే విధంగా ఉండిపోతారు మంచితనం కోసం. ఈ రోజుల్లో ఏంటంటే కాలేజీల్లో పిల్లలు కావచ్చు, బయట వ్యవస్థ కావచ్చు చెడిపోయింది. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేకపోవడం వలన లవ్ జిహాద్ అని పేరు పెట్టుకొని అవారంగాళ్ళు అంటారు, గాలికి తిరిగే వాళ్ళందరినీ పోగు చేసేసి ఒక మీటింగ్ లాంటి పెట్టుకొని రేవ్ పార్టీ లాంటి వాటిలో ఇట్లో పబ్బుల్లో క్లబ్లో పెట్టేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చేసి ఉన్నతమైనటువంటి వాళ్ళని, ఆడపిల్లల్ని, పెళ్ళైన వారిని, పెళ్లి కాని వారిని, అబ్బాయిలని అయితే అమ్మాయిని, అమ్మాయిలు అయితే అబ్బాయిని ఈ రకంగా లవ్ అని పెట్టేసి మొత్తు ముందు చల్లేసి మొరుగు ముందు పెట్టేసి ఇప్పినట్టు చేయిస్తారు. ఈ చేసే గురువులు బొచ్చిన మంది ఉన్నారు. ఆన్లైన్లో కూడా 24 గంటల్లో మీ దగ్గరికి తీసుకొస్తాను, ఆన్లైన్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చేసేవాళ్ళే లేదు తర్వాత ముందు వీళ్ళు బలవుతారని వీళ్ళు తెలియట్లేదు ప్రజలు.